నమస్తేనా? నమస్తే మీ నమస్తే పేరు? సార్. నా పేరు కుర్మయ్య అండి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిని. ఒక రైట్. ఎలా జరుగుతుంది ప్రచారం? ఎలా ఉంది జూబ్లీ హిల్స్ లో? పార్టీ బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని డివిజన్లకి మంత్రులను, కార్పొరేషన్ చైర్మన్లను డివిజన్ల బాధ్యతలు అప్పగించడం జరిగింది. వాళ్ళు కూడా డివిజన్లలో బూత్లో తిరుగుతూ మరి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మీ మీడియాలో చూస్తూనే ఉన్నారు. అంటే వ్యతిరేకత ఉంది, కొంచెం చాలా వ్యతిరేకత ఉంది. ఈ పథకాల మీద కాంగ్రెస్ గెలిచే అవకాశం తక్కువ చెప్తున్నారు కదా. ఎక్కడ వ్యతిరేకత లేదు సార్. పథకాల దయచేసి మీద. దయచేసి పథకాల మీద కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు సార్. సార్ 6 గ్యారెంటీలు అన్నాం. 6 గ్యారెంటీలు అమలు చేసినాం కదా సార్. ఆరు చేశారా? 6 చేసినాం. చెప్పండి. రైతు భరోసా ఇచ్చినాం, ఆ. రుణమాఫీ చేసినాం, మహాలక్ష్మి ఫ్రీ బస్ ఇచ్చినాం, గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాం 500, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. మీరు అడిగే ఇంకో 2 మహాలక్ష్మిలోనే మహిళలకు 2500 అన్నది ఇంకోటి, పెన్షన్ల పెంపు అనేది ఇంకోటి ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పడం జరిగింది. కుటుంబంలో ఒకరికి 2500 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు. ఇంకా రాష్ట్ర ఆర్థిక లోటును కూడా అదుపులో ఉంచుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా బడ్జెట్ ను మెరుగుపరుచుకుంటూ పెన్షన్ల పెంపు కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మేము హామీ, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మనమ తిప్పబోము, ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఆల్రెడీ 3 సార్లు గెలిచిన గోపీనాథ్ గారి భార్య ఆయన అకాల మరణం తర్వాత ఆమె నుంచోవడం జరిగింది. సో అదే స్పీడ్ లో కూడా ఆమె గెలిచే అవకాశం చాలా మంది అంటూ ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మాగంటి గోపీనాథ్ గారు కీర్తిశేషులు చనిపోవడం బాధాకరం. సింపత్ అనేది ఏముండదండి. ఇప్పుడు ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అప్పట్లో ఫోన్లే లేవు. ఇప్పుడు అన్ని ఏది జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ లో. మరి ఇంత డెవలప్మెంట్, ఇంత టెక్నాలజీ పెరిగినాక సింపతి గురించి ఎందుకు ఆలోచిస్తారు ప్రజలు? అభివృద్ధిని కోరుకుంటారు ప్రజలు. మాకు కూడా తెలంగాణ వ్యాప్తంగా అందుతున్న పథకాలు మాకు కావాలని తెలంగాణ జూబ్లీస్ ప్రజలు ఆలోచిస్తారు, విజ్ఞతతో ఆలోచిస్తారు. అంతేగాని ఒక మహిళను నిలబెట్టారని ఆవిడని గెలిపించాలనుకుని కానీ ప్రజలు ఆ విధంగా ఏం ఆలోచించరు. మాకు మంచి చేయాలని చూస్తారు, అంతే ఆలోచిస్తారు. కానీ సింపతి కోసం ఓట్లు పడబండి. నవీన్ యాదవ్ రౌడీ షీటర్, రౌడీ నాయకులు కావాలా, ప్రజా నాయకులు కావాలని కేసీఆర్ కూడా అంటం జరిగింది. వాళ్ళలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అంటం జరుగుతుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం? రౌడీ షీటర్లు వాళ్ళు సార్. ఎందుకు? వాళ్ళని తిట్టిన నాయకులనే వాళ్ళకు గడ్డవాళ్ళు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి, మీరు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అనుకున్నారు. హైదరాబాద్ యూత్ కాలేజ్ వ్యవస్థాపకుడు అంట, సామాజిక సేవా కార్యకర్త అంటే. ఆయన గురించి నాకేం తెలియదు, పత్రికల్లో మీడియాలో చూశాను. మరి ఆయన మీద 25 కేసులు ఉన్నాయి, పోక్సో కేసు కూడా ఉందంట. అది మీడియా కథనాల్లో చూశాను. మరి వాడు రౌడీ షీటర్లా, మేము రౌడీ షీటర్లమా? మేము చదువుకున్న యువకులం, మేము నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నాం. మేము ఎట్లా రౌడీ షీటర్లం అవుతాం? మా అభ్యర్థి రౌడీ షీటర్ ఎట్లా అవుతారు? ఆయన మీద ఏం కేసులు లేవు. నా మీద కేసులు ఉంటే రాజకీయాల నుంచి నేను వైదొలుగుతానని స్పష్టంగా ఈ మధ్యనే చెప్పడం జరిగింది. నవీన్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్ ముద్దు బిడ్డ, ప్రాంత బిడ్డ, ప్రజల మధ్యలో పెరిగిన నాయకుడు, పుట్టి పెరిగిన నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు, ప్రజల కోసమే పనిచేసిన నాయకుడు. ఇదివరకు గతంలో 2 టైమ్స్ ఇక్కడ పోటీ చేశాడు. మరి ప్రజల కష్ట సుఖాలు కూడా ఆయనకు తెలిసి ఉంటాయి కదా 2 సార్లు కూడా. అను ఓడిపోయారని మీరు అంటున్నారు, కానీ ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఓటం అనేది, గెలుపు ఓటంలో సహజం మన జీవితంలో, మానవ జీవితంలో. ఆయన ఓడినా మళ్ళీ గోడకు తగిలిన బంతిలా మళ్ళీ పైకి వచ్చాడు, వచ్చి మళ్ళీ ఇప్పుడు కంటెస్టెంట్ చేస్తున్నాడు. నేను నా నియోజకవర్గ ప్రజల కోసం మేలు చేయాలనే ఒక దృక్పథంతోనే మళ్ళీ ఆయన నిలబడతాడు, కలబడతాడు. ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తాడు. ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా 25,000 పైగా మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. మీ పేరు? నరేష్ అన్న నా పేరు. జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి, ఎలా ఉంది పరిస్థితి? ఎవరు గెలిస్తే బాగుండదు అనుకుంటున్నారు? 100% స్థానికుడు, యువకుడు, నిరుత్సాహవంతుడు, ఈ ప్రజలలో మమేకమై ప్రజల కోసం నిరంతరం శ్రమించే ఒక యువ నాయకుడు నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు ఇక్కడ. ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ ఆయన అన్ని కుటుంబాలను, అంటే కుల మతాలకు అతీతంగా, ఏదైతే స్థానికంగా అయినటువంటి కులాల మతాలకు అతీతంగా అందరినీ హక్కున చేర్చుకొని వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ప్రజల మధ్య మమేకమై ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా స్థానికుని కోరుకుంటున్నారు. మాకు స్థానికుడు ఉంటే మా బాధలు తెలుసు, మా బస్తీల యొక్క గోస తెలుసు, కాబట్టి మాకు స్థానికుడు అవసరమని ఈ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వారి యొక్క కోరిక మేరకు నవీన్ యాదవ్ గారు దాదాపు విజయం సాధించినట్టే. ఇప్పుడు మేము పోరాటం చేసేదంతా మెజారిటీ కోసమే నేను భావిస్తున్నాను అన్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొంచెం ప్రచారాలు వెనకబడ్డది,
ప్రజలు అడిగే సమాధానం చెప్పలేక పథకాలు ఏమైనా వాటి మీద వ్యతిరేకతో కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం వెనకబడ్డదన్నట్టుగా చెప్తున్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? నా ప్రచారంలో వెనుకబడ్డదనే విషయం పక్కన పెడితే, ప్రచారంలో వెనుకబడ్డదని కాదు ప్రచారం చేయకుండా విజయం సాధించే దిశగా నవీన్ యాదవ్ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, వారి యొక్క కుటుంబ సహాయ సహకారాలు ఇది బస్తీలలో కనబడుతున్నాయి. మనం ప్రచారం చేయకున్నా కూడా విజయం సాధించే దిశగా నవీన్ యాదవ్ యొక్క అడుగులు ముందుకు పోతున్నాయన్న విషయాన్ని జూబ్లీస్ ప్రజలు గుర్తించాలి. అలాగే ఎవరైతే ఈ విధంగా అంటున్నారో వారి కూడా గుర్తించుకోవాలి. అంటే నవీన్ గతంలో 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాడు. మళ్ళీ 3 సార్లు గెలిచే అవకాశం ఉందంటారు. ప్రజలు తీసుకుంటారంటావా ఈసారి కూడా? తప్పకుండా 2 సార్లు పోటీ చేశాడు. మొదటిసారి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి దగ్గరికి వచ్చి 2వ స్థానంలో నిలిచి ఓడిపోవడం జరిగింది. రెండోసారి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఇండిపెండెంట్ గా గెలిచి 20,000 ఓట్లు సంపాదించినటువంటి దాఖలాలు ఈ తెలంగాణ చరిత్రలో లేవు. అంటే ఒక వ్యక్తి ఇండిపెండెంట్ గా నిలబడి 20,000 ఓట్లు మెజారిటీ సాధించాలంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది ఒకసారి మనం అందరూ గుర్తించాలి. అంటే అప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి గెలిచి ఈరోజు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి 20,000 ఓటు సాధించినప్పుడు, మరి ఇప్పుడు ఒక పార్టీ మద్దతు కోరి పార్టీ పరంగా నిలబడి ఈరోజు గెలుస్తాడన్న కాన్ఫిడెన్స్ యావత్ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలకు తప్పకుండా ఇది అందిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తేనా? నమస్తే. మీ పేరు? రాము. జూబ్లీస్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు కోటైతే అనుకుంటే ఎవరిని గెలుపుతారు అనుకున్నాను? నవీన్ కుమార్ యాదవ్ యువకుడు, చదువుకున్నవాడు, మంచి శక్తిశాలి, రాత్రి మొదలు పనిచేసేవాడు, పేదల పట్ల మంచి భావన ఉన్నవాడు, పెద్దలకు ఎంతో మంది కూడా సేవలు చేసినవాడు, పేదల పట్ల మంచి అభిమానం ఉన్నవాడు, స్కూల్లో కాలేజీలు కట్టించారు, దేవాలయాలు కట్టించారు. ఇవన్నీ ఉన్నాక ఖచ్చితంగా అతని వైపే మొగ్గు చూపుతున్నారు పబ్లిక్ కూడా. ముందుంజలో కూడా నవీన్ కుమార్ యాదవ్ ఉన్నాడు. అంటే గతంలో గోపీనాథ్ గారు గెలిచారు 3 సార్లు. అలా సత్యమైన వాళ్ళు ఉంచున్నారు ఆమె చనిపోయిన తర్వాత, అకాల మరణం తర్వాత. ఆమె గెలిచే అవకాశం చెప్తున్నారు కదా? లేదు, ఆమెకంతా వెయిట్ లేదు. ఆమెకంతా పరిచయస్తురాలు కాదు ఆమె ఏరియాకి. గోపీనాథ్ ఉన్న మాట వేరే, ఆమె పరిచయం లేదు కదా. ఇతనంటే దాదాపు 15 ఏళ్ల నుంచి పబ్లిక్ లో ఉన్నాడు, పరిచయంగా ఉన్నాడు. కాబట్టి గెలిచే అవకాశం చాలా వరకు ఉంది. ఒక బీసీ క్యాండిడేట్, ఇప్పుడు బీసీ మీద కూడా చాలా గట్టిగా ఉంది సమాజంలో. అది కూడా ఒక దృష్టిలో పెట్టుకొని కూడా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే రౌడీ షీటర్ అంటూ ఉన్నారు కదా నవీన్. ఎట్లా రౌడీ షీటర్ అవుతాడండి? ఎంటెక్ విద్యార్థి. గతంలో కేసీఆర్ వచ్చి కలిసిపోయాడు, మరి అప్పుడు ఈ మాట ఎందుకు అనలేదు? మరి ఇప్పుడు ఎందుకంటారు ఈ మాట? న్యాయం ఉందా అట్లా? ఒక రౌడీ షీటర్ కు టికెట్ ఇస్తారా అండి? బీఫామ్ ఇస్తారా? ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? అంత మంచి కార్యకర్తను పెట్టుకొని, అంత మంచి క్యాండిడేట్ పెట్టుకొని రౌడీ షీటర్ అంటే ఎట్లా? పొరపాటు, అది తప్పది. వాళ్ళు కూడా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. అది వాళ్ళ విఘ్నతకే వదిలేసినాం. ఎప్పుడైనా వాళ్ళ దర్వాజా ఎప్పుడు 24 గంటలు కుల్లానే ఉంటుంది. మరి పార్టీలకు అతీతంగా మనుషులకు అందరు కూడా ఇవన్నీ 4 రోజులే. 4 రోజులు అయిపోయినాక రేపు ఓడిపోయిన వాళ్ళు కూడా వస్తే కూడా ఆ డోర్ లో పనిచేస్తాడు. అంత మంచి మనసు ఉన్నవాడు. మరి నవీన్ యాదవ్ గెలుస్తారంటారు ఫైనల్? తప్పకుండా గెలుస్తాడు. 40 నుంచి 50,000 మెజార్టీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. రైట్.